గోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: సిఇసి ఈసీల నియామకానికి పీఎం ప్యానెల్, పాడుపడ్డ భవనాలలో 329 కోట్లు, చెక్ రిపబ్లిక్ లో కాల్పులు, 15 మంది మృతి, పైలట్ రహిత ప్రయాణం త్వరలోనే, టెలికాం సేవలపై కేంద్రం నియంత్రణ, సిఐఎస్ఎఫ్ చేతికి పార్లమెంట్ భద్రత, పోలింగ్ శాతం పెంచేలా అవగాహన కార్యక్రమాలు, యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్, భారత్ దే వన్డే సిరీస్, JN1 వైరస్ లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, చలికాలం చిక్కులకు చెక్ పెట్టే నట్స్. ఈరోజు వార్తలను చూద్దాం. సిఇసి ఈసీల నియామకానికి పీఎం ప్యానెల్. ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకం కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లును లోక్సభ గురువారం ఆమోదించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అదర్ ఎలక్షన్ కమిషనర్స్ బిల్లు 2023ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు. స్వల్పకాలిక చర్చ అనంతరం మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లును ఈ నెల 12న రాజ్యసభ ఆమోదించిన సంగతి తెలిసినదే. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే బిల్లును తీసుకువచ్చినట్లుగా అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో చర్చ సందర్భంగా ప్రకటించారు. సిఇసి ఈసీల సర్వీసు నిబంధనలకు సంబంధించి 1991 నాటి చట్టంలో కొన్ని అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తూ కొత్త బిల్లును రూపొందించినట్లుగా తెలియజేశారు. ప్రతిపాదిత కొత్త చట్టం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉందన్న వాదనను ఆయన కొట్టిపారేశారు. సిఇసి ఈసీల నియామకానికి చట్టాన్ని తీసుకువచ్చే వరకు 3 సభ్యులతో ఒక ప్యానెల్ ఏర్పాటు చేయాలని ఈ ఏడాది మార్చి నెలలో ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించిందని అన్నారు. ఈ ప్యానెల్లో ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండాలని పేర్కొందని గుర్తు చేశారు. పాడుబడ్డ భవనాలలో 329 కోట్లు. కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన వివిధ ప్రాంతాలలో ఇటీవల కాలంలో 100 కోట్ల నగదు లభించిన ఘటనకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ అధికారులు మరికొన్ని వాస్తవాలను వెల్లడించారు. ఆ దాడుల్లో మొత్తం 351 కోట్ల నగదు వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఇందులో 329 కోట్ల డబ్బు కట్టలను ఒడిశాలోని అంతగా పేరులేని సుదపాడ, తిత్లాగఢ్, ఖేత్రాజ్పూర్ వంటి పట్టణాలలోని శిథిల భవనాలలోని రహస్య అరల్లో దాచారన్నారు. తమ గ్రూప్ లెక్కల్లో చూపని ఆదాయాన్ని ఇలా దాచిపెట్టినట్లు ఉద్యోగులు చెప్పారని ఐటీ అధికారులు తెలియజేశారు. చెక్ రిపబ్లిక్ లో కాల్పులు, 15 మంది మృతి. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్లో జరిగిన కాల్పుల ఘటనలో నిందితుడు సహా 15 మంది చనిపోయారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. జన్ పలాజ్ స్క్వేర్ కు సమీపంలోని చార్లెస్ యూనివర్సిటీ వద్ద ఓ వ్యక్తి యథేచ్ఛగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో మృతి చెందిన నిందితుడు కూడా ఒక విద్యార్థేనని పోలీసులు తెలిపారు. సిఐఎస్ఎఫ్ చేతికి పార్లమెంట్ భద్రత. పార్లమెంట్లోకి ఆగంతుకుల చొరబాటుతో భద్రతా వైఫల్యం వెలుగు చేసిన నేపథ్యంలో పార్లమెంటుకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎయిర్పోర్ట్లో తనిఖీల తరహాలో బాడీ చెకింగ్, చేత్తో పట్టుకునే డిటెక్టర్లతో సోదాలు, ఎక్స్రే మిషన్లతో వస్తువుల స్కానింగ్ వంటి సమగ్ర తనిఖీ వ్యవస్థను పార్లమెంటు వద్ద ఏర్పాటు చేయనున్నారు. పైలట్ రహిత ప్రయాణం త్వరలోనే. మానవరహిత డ్రోన్ల వినియోగం ప్రపంచమంతటా విస్తృతంగా జరుగుతోంది. రిమోట్ కంట్రోల్ టెక్నాలజీతో వీటిని ఆపరేట్ చేస్తుంటారు. ఇదే టెక్నాలజీ ఆధారంగా పైలట్ రహిత విమానాలపై చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ దిశగా అమెరికాకు చెందిన రిలయబుల్ రోబోటిక్స్ సిస్టమ్ సంస్థ సత్ఫలితాలు సాధించింది. సెమీ ఆటోమేటెడ్ ఫ్లయింగ్ సిస్టంపై ఈ సంస్థ 2019 నుంచి పరిశోధనలు సాగిస్తోంది. పైలట్ లేకుండా కార్గో విమానాన్ని విజయవంతంగా నడిపించింది.
అమెరికాలో ఉత్తర కాలిఫోర్నియాలోని హోలిస్టర్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఈ సెస్నా క్యారవాన్ విమానం దాదాపు 12 నిమిషాల పాటు గాల్లో 50 మైళ్ల మేర ప్రయాణించింది. గత నెలలో ఈ ప్రయోగం విజయవంతంగా చేపట్టామని రిలయబుల్ రోబోటిక్ సిస్టమ్ సీఈఓ రాబర్ట్ రోజ్ వివరించారు. పైలట్ ప్రమేయం లేకుండా రిమోట్ కంట్రోలర్తోనే నడిపించినట్లుగా తెలిపారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఇలాంటి పైలట్ రహిత విమానాలతో కొన్ని సమస్యలు లేకపోలేదు. ఇవి గాల్లో తక్కువ ఎత్తులోనే ప్రయాణిస్తాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించలేవు. ఇలాంటి సమస్యలను పరిష్కరించి మెరుగైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి కొంత సమయం పడుతుందని ఆయన తెలియజేశారు. టెలికాం సేవలపై కేంద్రం నియంత్రణ. జాతి భద్రత దృష్ట్యా టెలికమ్యూనికేషన్ సేవలను తాత్కాలికంగా నియంత్రణలోకి తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పించే కీలకమైన టెలికమ్యూనికేషన్స్ బిల్లు 2023ను గురువారం పార్లమెంట్ ఆమోదించింది. వేలం ప్రక్రియతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా గ్లోబల్ సర్వీస్ ప్రొవైడర్లకు శాటిలైట్ స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిపేందుకు కూడా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయి. టెలికమ్యూనికేషన్స్ బిల్లు 2023ను లోక్సభ బుధవారమే ఆమోదించగా గురువారం రాజ్యసభ మూజువానీ ఓటుతో ఆమోదముద్ర వేసింది. బిల్లును టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సభలో ప్రవేశపెట్టారు. టెలికాం బిల్లు ప్రభుత్వ జోక్యానికి ఎక్కువ తావిచ్చేలా ఉందంటూ పలువురు వ్యక్తం చేసిన ఆందోళనలపై మంత్రి బదులిస్తూ వలస పాలన కాలం నాటి పురాతన చట్టాల స్థానంలో ఈ బిల్లును తీసుకువచ్చామన్నారు. టెలికాం రంగంలో ఎంతో క్లిష్టమైన నిబంధనలతో కూడిన 100కు పైగా రకాల లైసెన్సులు ఉన్నాయని, ఈ బిల్లులో వీటన్నిటిని తొలగించి ఒకే ఒక అధికార వ్యవస్థ కిందికి తెచ్చామని అన్నారు. స్పెక్ట్రమ్ కేటాయింపులు పారదర్శకంగా ఉండేందుకు పలు చర్యలు ప్రతిపాదించాం. 1వ షెడ్యూల్లోని ఏవో కొన్ని ప్రత్యేక కేటగిరీలను మినహాయిస్తే స్పెక్ట్రమ్ కేటాయింపులన్నీ ఇకపై వేలం ద్వారానే జరుగుతాయని మంత్రి వివరించారు. బిల్లులో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాత్రకు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. తాజాగా దీనిని మరింత బలోపేతం చేశాం. కొత్తగా ఏర్పాటు చేసిన డిజిటల్ భారత్ నిధి దేశంలో టెలికాం రంగ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడుతుందని మంత్రి వివరించారు. రాష్ట్రపతి ఆమోదంతో ఇది చట్టరూపం దాల్చనుంది. అమెరికాలో వైద్య విద్యార్థిని మృతి. అమెరికాలో వైద్య విద్య అభ్యసించడానికి వెళ్లిన తెలుగు విద్యార్థిని కారులో గ్యాస్ లీకై దుర్మరణం చెందింది. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు సాయిబాబా గుడి సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో షేక్ జమీలా తన 2 కుమార్తెలు జహీరా నాజ్, రజియాతో కలిసి నివసిస్తున్నారు. జమీలా భర్త జిలానీ గోల్డ్ స్మిత్. అతను 10 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి జమీలా కుమార్తెల బాధ్యత చూసుకుంటున్నారు. పెద్ద కుమార్తె జహీరా నాజ్ విజయవాడ మాంటిసోరీ కళాశాలలో ఫిజియోథెరపీ కోర్స్ పూర్తి చేసింది. ఆమె సోదరి రజియా నగరంలోని లయోలా కళాశాలలో డిగ్రీ చదువుతోంది. జహీరా నాజ్ ఎంఎస్ చేయడానికి ఈ ఏడాది ఆగస్టు 25న అమెరికాలోని చికాగోకు వెళ్ళింది. ఈ నెల 19వ తేదీన కళాశాలకు టాక్సీలో వెళ్తుండగా కార్బన్ మోనాక్సైడ్ లీక్ అయింది. ఈ ఘటనలో డ్రైవర్తో పాటు జహీరా నాజ్ స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి అక్కడే మృతి చెందింది. డ్రైవర్ పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లుగా పోలీసులు తెలియజేశారు. 48 ఏళ్ల తరువాత నిర్దోషిగా తీర్పు. చెయ్యని తప్పునకు శిక్ష అనుభవించడం, నిందలు మోయడం నిజంగా బాధాకరమే. అమెరికాలోని ఒక్లహోమాకు చెందిన 70 సంవత్సరాల గ్లిన్ సైమన్స్కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురయ్యింది. 1974 డిసెంబర్లో ఒక్లహోమాలోని ఓ లిక్కర్ స్టోర్లో హత్య జరిగింది. 2 దుండగులు లిక్కర్ స్టోర్ క్లర్క్ను కాల్చి చంపి మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు. అప్పుడు గ్లిన్ సైమన్స్ వయసు 22 ఏళ్లు. సైమన్స్తో పాటు డాన్ రాబర్ట్స్ అనే వ్యక్తి ఈ హత్య చేశారని పోలీసులు తేల్చారు.
వారిద్దరికీ న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. తాము ఈ నేరం చేయలేదని మొత్తుకున్నా అప్పట్లో ఎవరూ వినిపించుకోలేదు. పోలీసులు వారిని జైలుకు పంపించారు. డాన్ రాబర్ట్స్ 2008లో పెరోల్పై విడుదలయ్యాడు. కేసును మళ్లీ విచారించాలని సైమన్స్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దాంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసును మళ్లీ విచారించారు. సైమన్స్ హత్య చేయలేదని గుర్తించారు. అతడిని జైలు నుంచి విడుదల చేస్తూ తీర్పు వచ్చింది. పోలింగ్ శాతం పెంచేలా అవగాహన కార్యక్రమాలు. వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో కనీసం 85% పోలింగ్ నమోదు కావాలనే లక్ష్యంగా ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. విజయవాడ డిఆర్ఎం బంగ్లా సమీపంలోని టీటీడీ కళ్యాణ మండపం రోడ్డు వద్ద గురువారం విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్ ఢిల్లీరావు నేతృత్వంలోని సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ క్రింద ఓటరు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ సి సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, వాకర్స్ తదితరులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఈసీఐ 2011లో స్వీప్ను ప్రారంభించిందన్నారు. స్వీప్ చేపట్టిన అవగాహన కార్యక్రమాల ఫలితంగా ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లుగా వివరించారు. యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలోని ఆయుధ కర్మాగారంలో తయారు చేసిన 2 యుద్ధ ట్యాంకర్లతో గురువారం సమీపంలోని కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువులో ట్రయల్ రన్ నిర్వహించారు. ఆర్మీకి చెందిన డైరెక్టర్ జనరల్ క్వాలిటీ అష్యూరెన్స్ అధికారులు వాటి పనితీరును పరిశీలించారు. భారత్ దే వన్డే సిరీస్. దక్షిణాఫ్రికాతో జరిగిన T20 సిరీస్లో సమంగా నిలిచిన భారత జట్టు వన్డే సిరీస్ను తమ ఖాతాలో వేసుకుంది. చివరి మ్యాచ్లో విజయంతో 2-1తో సిరీస్ రాహుల్ బృందం సొంతమైంది. గురువారం జరిగిన 3వ వన్డేలో భారత్ 78 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజు శాంసన్ 114 బంతుల్లో 108, వన్డేల్లో తొలి సెంచరీ సాధించగా తిలక్ వర్మ 77 బంతుల్లో 52 అర్ధ సెంచరీ సాధించి రాణించాడు. వీరిద్దరూ 4వ వికెట్కు 22.4 ఓవర్లలో 116 పరుగులు జోడించారు. అనంతరం దక్షిణాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయింది. JN1 వైరస్ లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. కోవిడ్ కొత్త వేరియంట్ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కోవిడ్ సబ్ వేరియంట్ JN1 పై జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సైతం కొత్త కేసులు గుర్తించాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని పేర్కొన్నారు. JN1 కేసులు దేశంలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఏర్పడుతున్న భయాలను తొలగించడానికి, వారికి ఆరోగ్య భద్రతను కల్పించడానికి, వైరస్ నిర్ధారించడానికి వైద్య ఆరోగ్య శాఖ వేగవంతమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ వ్యాధి లక్షణాలు. JN1 లక్షణాలు సాధారణంగా ఇతర కోవిడ్-19 వేరియంట్లకు అనుగుణంగానే ఉంటాయి. ముఖ్యంగా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, వణుకు, వాసన గుర్తించకపోవటం, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థను ప్రతిఘటించే శక్తి ఈ వేరియంట్కు ఉంటుంది. JN1 సబ్ వేరియంట్తో సంబంధం ఉన్న తీవ్రత, విభిన్న లక్షణాలను సూచించే ఆధారాలు ప్రస్తుతం మన ప్రాంతంలో లేవు. విస్తృతమైన టీకా తీసుకున్న మునుపటి ఇన్ఫెక్షన్తో బాధపడిన వారికి తీవ్రమైన వ్యాధి అవకాశం తక్కువగా ఉంటుంది. తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, రద్దీగా ఉండే ప్రాంతాలను నివారించడం, సామూహిక కార్యక్రమాల నియంత్రణ, మాస్క్ ధరించడం వంటి
సాధారణ జాగ్రత్తలు తప్పనిసరి. ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 చికిత్సా ప్రోటోకాల్ పద్ధతులు JN1ను సమర్థంగా ఎదుర్కొంటాయి. అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్లు ఇతర వేరియంట్లకు వ్యతిరేకంగా వాటి సమర్థతను పోలి ఈ సబ్ వేరియంట్కు వ్యతిరేకంగా రక్షణను పెంచే అవకాశం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. JN1 సబ్ వేరియంట్ను గుర్తించేందుకు అత్యంత నమ్మకమైన పద్ధతిగా RT-PCR పరీక్షలను కొనసాగించాలని ఆరోగ్య శాఖ సూచించింది. ఇది కేసుల ఖచ్చితమైన సకాలంలో వ్యాధి గుర్తింపును నిర్ధారిస్తుంది. రాబోయే పండగ సీజన్లో శ్వాసకోశ పరిశుభ్రత నిబంధనలను కఠినంగా పాటించవలసిన అవసరాన్ని వైద్య ఆరోగ్య శాఖ సూచించినట్లుగా DMHO తెలిపారు. చలికాలం చిక్కులకు చెక్ పెట్టే నట్స్. వాల్నట్స్ యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా దీనిలో ఉంటాయి. ఇవి ఒంట్లో చురుకుదనాన్ని పెంచడమే కాకుండా చర్మానికి తగిన తేమ, మెరుపుని ఇస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిని చలికాలంలో తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండే వేరుశనగ పప్పులు తక్షణ దీర్ఘకాలిక శక్తినిచ్చి ఆరోగ్యాన్ని కాపాడేందుకు దోహదపడతాయి. వీటిని రోజుకి ఒక గుప్పెడు లేదా బెల్లంతో కలిపి తీసుకున్న ఐరన్ లోపాన్ని నివారించవచ్చు. అమ్మాయిలకు ఈ చలికాలంలో నెలసరి సమయంలో అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. వీటిని దూరం చేయాలన్నా పల్లీలు మంచి పరిష్కారం. ఇప్పుడు సంక్షిప్త వార్తలను చూద్దాం. తమిళనాడు మంత్రికి జైలు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తమిళనాడు మంత్రి కె పెన్ముడి, ఆయన భార్యకు హైకోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరో 3 సస్పెన్షన్. పార్లమెంట్ నుంచి విపక్ష ఎంపీల సస్పెన్షన్ల పర్వం యథావిధిగా కొనసాగింది. భద్రతా వైఫల్యంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడంతో గురువారం లోక్సభ నుంచి DK సురేష్, దీపక్ బైస్, నకుల్ నాథ్ను స్పీకర్ బహిష్కరించారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రఘాతుకం. సైనిక వాహనాలపై ఉగ్రవాదుల దాడి. 4 జవాన్ల మృతి. క్రిమినల్ చట్టాలకు ఆమోదం. బ్రిటిష్ వలస పాలన నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న 3 కీలక బిల్లులకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులు చట్టరూపం దాల్చితే FIR నమోదు ప్రక్రియ మొదలుకొని తీర్పు వరకు అన్నీ ఆన్లైన్ అవుతాయి. పత్రికల రిజిస్ట్రేషన్ ఇక సులభతరం. ప్రచురణ రంగానికి సంబంధించి బ్రిటిష్ పాలనా కాలం నాటి చట్టం స్థానంలో పత్రికల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. SVజూలో మరో సింహం మృతి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో బుధవారం మరో సింహం మృతి చెందింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవలే అనురాగ్ అనే సింహం జన్యు సంబంధిత కారణాలతో మృతి చెందింది. 4.5 కోట్ల చేపలు స్వాధీనం. అస్సాం అటవీ శాఖ అధికారులు 4.5 కోట్ల విలువైన చన్నా బర్కా రకానికి చెందిన 500 అరుదైన చేపలను దిబ్రూగఢ్ విమానాశ్రయం నుంచి గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఈ చేపలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసీస్ను పడగొట్టిన పూజ. ఆస్ట్రేలియాతో ప్రారంభమైన ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు తొలి రోజు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ముందుగా చక్కటి బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టడి చేసిన మన బృందం తరువాత బ్యాటింగ్లోనూ మెరుగైన స్థితిలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా మహిళల జట్టు భారత బౌలర్ల దాటికి తమ తొలి ఇన్నింగ్స్లో 219 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టుపై టెస్టుల్లో ఆసీస్ జట్టుకిదే అత్యల్ప స్కోరు. కుస్తీకి సాక్షి స్వస్తి. అప్పుడు నిరసన గలం, ఇప్పుడు వీడ్కోలు నిర్ణయం. WFI చీఫ్గా బ్రిజ్ భూషణ్ విధేయుడు, సంజయ్ ఎన్నిక. నిరసనగా రెజ్లింగ్కు గుడ్ బై చెప్పిన భారత మహిళా స్టార్ రెజ్లర్ సాక్షి. ఛాంపియన్ గుకేష్. చెన్నై గ్రాండ్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్
తమిళనాడు ప్లేయర్ దొమ్మరాజు గుకేష్ విజేతగా నిలిచాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.